అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నేటి త్రమ్మవ్వ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ అడిగేది ఒకటే మాట, అక్క వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పండి. ఇది అయితే వర్క్ ఫ్రమ్ హోమే అండి. 100% జెన్యూన్. ఇక మళ్ళీ మన ఛానల్ ఏమడుగుతారు, అక్క ఎక్కడ నుండన్నా చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా, అట్లాంటిది చెప్పండి. ఎందుకంటే మనకి ఎక్కువగా మెసేజ్లు వచ్చేది ఆంధ్రప్రదేశ్ నుంచి అండ్ తెలంగాణ నుంచి అయితే తక్కువ అండి. తెలంగాణ విలేజ్ నుండి, కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మరి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలంటే ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి? ఇంగ్లీష్ బాగా రావాలా? ల్యాప్టాప్ ఉండాలా? ఇట్లా కంప్యూటర్ ఉండాలా? ఏంటి అంటే కంప్యూటర్ అయితే అవసరం లేదు, ఓకేనా? ల్యాప్టాప్ అవసరం లేదు, జస్ట్ మొబైల్తో చేసుకోవచ్చు ఇది. మరి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మనం అప్లై చేసినప్పుడు ఈ క్వాలిఫికేషన్ ఉండాలి అని అయితే ఎక్కడ అడగలేదండి. అయితే మనకి నేను వెబ్సైట్లో నుండి చూపిస్తాను. అక్కడ మీరు ఏం చేస్తుంటారని అయితే మనకు వస్తుంది. అక్కడ మనం ఏం చేయాలంటే మనం ఏం చేస్తున్నాం, హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్, స్టూడెంట్ అయితే స్టూడెంట్ అనేది మనం పెట్టేయాలి. ఇక్కడ ఏంటి అంటే మరి ఇంగ్లీష్ బాగా రావాలా? మాకు ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళే ఇది అంటే ఫోన్ నుండి చేసుకోవచ్చు కాబట్టి బాగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవాలంటే ఏం అవసరం లేదండి. జస్ట్ మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే చాలు. అంటే ఫోన్ వాడుతున్నారు కదా మీరు, 10th ఇంటర్ డిగ్రీ చదువుకుని ఉంటారు కదా, మీరు తెలుగు మీడియం అయినా కూడా కనీస ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండి మీకు ఫోన్ వాడడం వచ్చి ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి అప్లై చేసుకుంటే దీనికి ఫీజులు కదా, అప్లైకి ట్రైనింగ్కి అయితే ఏం ఫీజు అయితే ఇక్కడ ఉండదండి. అయితే ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది, అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. దీనికైతే ఎలాంటి డబ్బులు అయితే లేదు, ట్రైనింగ్ అండ్ దీనికి. అయితే ఈ జాబ్ ఏంటి అంటే గైడ్ ఎక్స్పర్ట్ కౌన్సిలర్ జాబ్. అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కౌన్సిలర్ది, గైడ్ ఎక్స్పర్ట్ కౌన్సిలర్ జాబ్ అన్నట్టు. మరి దీంట్లో వర్క్ ఏముంటుంది అంటే స్టూడెంట్స్కి గైడెన్స్ ఇవ్వడం, స్టూడెంట్స్కి కావచ్చు, లేదు అంటే స్టూడెంట్ పేరెంట్స్కి కూడా గైడెన్స్ ఇవ్వడం అయితే ఉంటుంది. అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్కి గైడెన్స్ ఇవ్వడం అండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బైపీసీ స్టూడెంట్ ఉన్నారు. సో అందరూ డాక్టర్ అవ్వాలనే అనుకోరు కదా, కొందరు డాక్టర్ అవ్వాలనుకుంటారు, కొందరు ఇంకా వేరే ఏదైనా సబ్జెక్టు తీసుకోవచ్చు, ఏదైనా ఇంకా చేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకుంటారు. మరి తర్వాత వాళ్ళు ఏం చేయాలి? బైపీసీ తర్వాత మీకు నీట్ల సీట్ రాలేదు, డాక్టర్ కాలేదు అనుకో, ఇంకా ఏవేవి తీసుకోవచ్చు, ఏమేం చేయొచ్చు, దాంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి. అగ్రికల్చర్ ఉంటుంది, బీఎస్సీలో హార్టికల్చర్ ఉంటుంది, అలాగే ఫార్మసీ ఉంటుంది, ఫార్మ్-డి ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి కదా. సో డాక్టరే అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఎంబీబీఎస్లో సీట్ రాకపోతే ఇంకా ఏమేమి ఉంటాయి ఆప్షన్స్, ఇవన్నీ మనం స్టూడెంట్స్కి గైడెన్స్ ఇవ్వడం. అందుకే గైడ్ ఎక్స్పర్ట్ కౌన్సిలర్ జాబ్ అన్నట్టు. అంటే స్టూడెంట్స్కి ఇలాంటి గైడెన్స్ ఇవ్వడమే ఈ జాబ్ అండి. అంటే స్టూడెంట్స్కి ఇవ్వచ్చు, స్టూడెంట్ పేరెంట్స్కి కూడా. ఎట్లా అప్లై చేయాలి ఏంటి అనేది మీకు వెబ్సైట్ నుండి చూపిస్తారండి. ఇది గైడ్ ఎక్స్పర్ట్ అనేది ఒక వెబ్సైట్ అండి. నేను వెబ్సైట్ లింక్ అనేది మీకు కింద కూడా ఇస్తాను అండి. ఇక్కడైతే మా అమ్మాయి అయితే అప్లై చేస్తుంది. ఇక్కడ మన పేరు, మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలండి. అయితే ఇది మీకు ఎక్కడ కూడా మనకి అమౌంట్ కానీ మన స్టడీ కానీ అడగదండి. మన ఫోన్ నంబరు, మన పేరు, మనం ఏం చేస్తున్నామని అయితే అడుగుతుంది. మనం హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్, స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని ఇవ్వాలి. తర్వాత మనకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత డెమో క్లాసెస్ గురించి ఏ రోజు మనకి ఫ్రీ ఉంటుందో ఆ రోజు పెట్టుకోవచ్చు. అండ్ డే వస్తుంది, మనకు టైం వస్తుంది, 1 అవరే అండి డెమో. మరి డెమోకి కానీ మన ట్రైనింగ్ కానీ ఎక్కడ కూడా మనకి అమౌంట్ అనేది తీసుకోరండి. ఇక్కడ అప్లై నవ్ అని వస్తుంది కదా, ఇక్కడ చూడండి, చూజ్ యువర్ డెమో అంటే మనమే ఇక్కడ చూడండి, థర్స్డే, సాటర్డే ఉంది, టైమింగ్స్ కూడా ఉన్నాయి. మనకి ఏ టైం కావాలి, ఏ డే కావాలి, మనకు ఫ్రీ టైం ఎప్పుడు ఉంది, అది మనం చూస్ చేసుకోవడమే. ఇక తర్వాత ఇక్కడ మనది మెయిల్ ఐడి అయితే ఇస్తున్నాము. ఇప్పుడు మనం మెయిల్ ఐడి ఇస్తాం కాబట్టి మన మెయిల్కి కానీ మన ఫోన్ నెంబర్, వాట్సాప్కి కానీ మనకు డెమో ఎప్పుడు ఉంటుంది, మనకి ఏంటి అనేది క్లియర్గా అయితే మనకి వచ్చేస్తుందండి. డెమో ఇన్న తర్వాత మనకు నచ్చితే మనం ట్రైనింగ్ తీసుకోవచ్చు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ వస్తుంది. ఇది వర్క్ ఫ్రమ్ హోమే అండి, ఎక్కడ నుండన్నా చేసుకోవచ్చు ఈ వర్క్ అనేది. సో తర్వాత మనకి దీనికి స్టాఫ్ ఎంత అవసరం అంటే ఇక్కడ చూసారు కదా, 15 lakhs అండి. సో చాలా స్టాఫ్ అయితే దీనికి రిక్వైర్ ఉన్నారు కాబట్టి ఎక్కడ నుండైనా మనము అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలనుకునే వాళ్ళందరూ చేసుకోవచ్చు అండి. మనకి సర్టిఫికేట్ వస్తుంది గైడ్ ఎక్స్పర్ట్ కౌన్సిలర్గా. సో అప్పుడైతే మనకి జాబ్ వచ్చినట్టే. ఇక ఇది ఏంటి అంటే హెల్ప్ స్టూడెంట్స్కి అండి, వాళ్ళ గోల్ వాళ్ళు రీచ్ అయ్యేలాగా మనం గైడెన్స్ ఇవ్వడము అంతే.
సరే అండి, మనకి ఇంకా సర్టిఫికేట్ కూడా చూపిస్తా, ఒక్కసారి చూడండి. దీంతో మరి ఎంత సంపాదించుకోవచ్చు అంటే, ఇక్కడ చూపించినంత కాకపోయినా మనకి మామూలుగా జాబ్ చేస్తే ఎంత శాలరీస్ వస్తాయో అంతైనా సంపాదించుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇది సర్టిఫికేట్ అండి.